ఎక్కడ రాయుడు గోకుల్లో సినిమా చూస్తుంటే 10 సార్లు ఫోన్ చేసి పిలిచాడు. నిన్నేనా గోకుల్ నుంచి పిలిచాడు రా. నేను గోల్కొండకు ఫ్యామిలీతో వెళ్తే రారా 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 అని చెప్పి టార్చర్ పెట్టాడు. ఇక్కడికి వస్తేనేమో వాడు రావట్లేదు. జరుగు జరుగు. ఏంట్రా పిలిచావు? ఏం లేదురా, 20 రోజుల్లో గణేష్ చతుర్థి వస్తుంది కదా. 5 సంవత్సరాలుగా నేనే కమిటీ హెడ్గా ఉండి బోరు కొట్టేసిందిరా. మీరెవరైనా ఉంటారా? నేను ఉంటాను, నేను ఉంటాను చెప్తున్నా. అరే ఈసారి నువ్వు వద్దు, ఈసారి కూడా నేనే ఉంటా. ఓం గణపతాయ నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం తాత. ఏం బ్రో, నిన్న మొన్న ఎదురు పడితే హలో కూడా చెప్పలేదు, ఇప్పుడేమో నమస్కారం అంటున్నారు. ఏంటి కథ, ఏం విషయం? అంటే వినాయక చవితి వస్తుంది కదా తాతగారు. వస్తుంది, అందుకే వచ్చాం. ఓ అదిదా మ్యాటరా. సర్లే, ఒక 1000 రాసుకో. తాత నువ్వేగా తరతరాలుగా మాకున్న విగ్రహం తాత. ఇప్పుడు గుర్తొచ్చాను రా, 50,000 పెట్టి విగ్రహం తీస్తే నాకేమో A4 సైజ్ కట్టవుటా, వాడేమో పులిహోర దాత చేస్తే వాడి 10 ఫీట్ కట్టవుటా. ఇది ఎక్కడనే రా, నేను చూస్తూనే ఉన్నా. అందుకే రాసుకోబో 1000 రూపాయలు. అయ్యా అది మాకే ట్విస్ట్ అయ్యా, రాత్రి కటౌట్ దించారయ్యా. వాడు పులిహోరకి ఇచ్చింది 2,000, కానీ వాడి ఫ్లెక్సీ ఖర్చే 20,000 అంట అయ్యా. అయినా మీకు ఎప్పుడైనా తప్పు చేసాం మేము? అసలు మీరెవరు తాత? మీరెవరు? మా ఏరియాకున్న కుబేరుడు. మీరు కాకుండా మాకు ఎవరిస్తారు చెప్పండి. ఈసారి మన గణేష్ 11 ఫీటే, మీ కటౌటే 50 ఫీటు. మండపం చుట్టూ చుట్టేస్తా. 50 ఫీట్ కటౌటా? మండపం చుట్టూ చుట్టేస్తావా? అంటే 360 డిగ్రీస్ వ్యూ. రే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బొమ్మ ఎక్కడి నుంచో తెచ్చుకోండి, గూగుల్ పే చేస్తా. ఎలాండి తాత జిందాబాద్, తాత జిందాబాద్. రే, పోయి టోనింగ్ తీసుకురా. టోనీ తీసుకురా. రే టోనీ, ఇలా అయిపోయిందిరా. మండపం దగ్గర పంచేద్దాం రా అని పిలిచి కూలోని చేసినవురా. చూడు, మన పని మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారా? చేయి కలిస్తేనే తప్పట్లో. చెయ్యి కలిసేరా చప్పట్లు. ఈ ఒక్క చేత్తో నేనేం చేస్తారా? నువ్వు వచ్చి పని చేయాలి కదరా, మొత్తం పని నాకే చెప్తున్నావు. రే అవంతా కాదు, పంతుల దగ్గర లిస్ట్ మనం తెచ్చావా? తెచ్చా. ఏది? ఇదిగో కొబ్బరికాయలు 20 ఎందుకురా? కొబ్బరి పచ్చడి ఏం చేస్తాడేంది? దీపారాధనకు నూనె 15, అక్షింతలకు రైసు బస్తా 25, నవధాన్యాలు 4 కేజీలు, యాపిల్ 1 బాక్సు, అరటి పండ్లు గల, ఆల్ ఫ్రూట్స్ బాక్స్ 1. 8వ చూడు, పుల్లారెడ్డి స్పీడ్లో కాజు బర్ఫీ 4 కిలోలంట. 4 కిలోలా? రే, ఈ పూజకి లిస్ట్ రాశాడా? వాళ్ళ ఇంట్లో నెల సరుకులు రాశాడా? ఏమో అని వద్దురా అని నువ్వే పిలుచుకొచ్చావు. ఏమంటే నా స్కూల్ ఫ్రెండ్ రా, తక్కువ చేస్తాడు రా అంటావు. వాడు సరిగ్గా మంత్రమే చదవడు. నోట్ చదువు బాగుంది. ఇవన్నీ నారాయణ స్వామి కొట్లో. ఇన్ని లిస్ట్ రాసినా నేను ఫీల్ అవ్వలేదురా. లాస్ట్లో ఇవన్నీ నారాయణ స్వామి కొట్లో తమ్మని వాళ్ళు బామర్ది పేరు రాశారు, చూసావురా? ఇక్కడ మండుతుందిరా. అయిపోయారు రావడం. రే రవి, రేపు పొత్తు లేడురా. వద్దు అంటే ఏది పడితే అది వండుతూ ఉంటాం. రాత్రంతా నడవలు ఎక్సేస్తా ఉంటాం. చూసావా వాళ్ళని? చందాకొస్తే నేను మాట్లాడినావు,
రాత్రి 10 అవుతుంది. పిల్లలు ఎంత చక్కగా భజన చేసుకుంటున్నారో చూడండి. మరి ముదరష్టం ఉండా కూడా తయారవుతున్నావు. 200 ఇస్తావా చందా దేవుడికి? టైం 10 అవుతుంది ఓ గజానన వేసేమంటారా ఓ గజానా? వేసేయి ఓ గజానన. వాళ్ళు చేసే భజన ఏదో తెలిసిందంటే గుండాకి సస్తాయి. పద పద చాలా దూరం పోవాలి. తొండి చేయకండి. సాంబార్లో ఉప్పు తక్కువైంది రా, వాసన వస్తుంది తెలియట్లా. నా కొడుకు వాసన చూసి ఉప్పు చెప్తున్నాడు పంచేడు కానీ. సర్లే ఆ ఉప్పి ఉప్పు ఇయ్యాలా? ఇవ్వు. హలో, ఆకులు వచ్చారా? ఉప్పిరా. నీళ్ళు తాండ్రా, నీళ్ళు రా, నీళ్ళు రా. అడుగుతున్నారు కదా, అడుగుతున్నారు కనబట్లేదు మీకు? నీళ్ళు తీసుకోవచ్చు కదా, ఎందుకు ప్రాణాలు తీస్తారు మీరు? రవి 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 బర్వేస్ పట్టుకోరా, పట్టుకో. దూరం దూరం, డ్రెస్ ఖరాబ్. ఎవరు ఎక్స్ట్రా ప్లేన్ ఎత్తుకోబోతున్నారు చూడరా, చూడ. రవి శైలు అంటే బామ్మ నడవలేదు, చాక్లెట్ ఇస్తే మీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? రే రే టోనీ, ఆ టోనీ కూడా ఇవ్వలేదు. రే ఏంటి నువ్వు, ఏంటి నువ్వు? శైలు అడిగితే ఏమిటంటే క్యారీ తెచ్చుకున్నావు బంగారం? లేదు. లేదా? రే ప్లేట్లో నింపి ఎన్ని ప్లేట్స్ కావాలో నేను ప్లేట్స్ ఇచ్చాను. మీ వదిలి సరిగ్గా చూసుకుంటారా? వదిలి చూసుకోకపోతే ఎట్లా? వదినా 3 బాదుషాలు ఎక్స్ట్రా వేసి పంపించు. మీరు వెళ్ళి శైలు, నేను చూసుకుంటా కదా. రవి రే రే దూరం దూరం, అంటే స్వెట్ మీద పడుతుంది. చెప్పు ఏంటి? అరే నీకు ముందు నుంచే చెప్తున్నారా, పప్పు 10 కిలోలు తిన 10 కిలోలు తినట 5 కిలోలు తెచ్చావు కక్కుడు తిన కొడుక. ఇప్పుడు సాంబార్ అయిపోతుంది, జనాలు పెరిగారు. రే ఇంత చేసినోని అది చేయలేనరా? 5 సంవత్సరాల నుంచి కమిటీ మెంబర్గా ఎలా ఉంటాను రా? చూడు, ఆ వంట మాస్టర్ దగ్గర గంజి తీసి సపరేట్ చేయమను. ఆ గంజిలో సాంబార్ పౌడర్ కలిపి పెట్టేయండి. ఓరా పో, పంచ కొడుకురా నువ్వు. పోరా. కమిటీ సభ్యుల్ని పిలిచింది ఎందుకంటే విగ్రహం మండపం నుంచి నిమజ్జనం అయ్యేదాకా ఎటువంటి గొడవ జరగకూడదు. రే నువ్వు ట్రాక్టర్ ఎక్కిన తర్వాత నిమజ్జనం అయ్యేదాకా పులిహోర పంచుతూనే ఉండు. రే నువ్వు రవి నన్ను రా అంటున్నావు. ఒక కర్ర పట్టుకొని ఏ వైరు విగ్రహం తాలకుండా చూసుకో. ఒకవేళ తగిలిందా నా చేతిలో చచ్చావే. నా ఫ్రెండ్స్ కూడా ఇదే పడించావు నువ్వు. అవునరా, లాస్ట్ ఇయర్ బాగా చేసావు, మళ్ళీ అదే జాబ్ చేయి. మళ్ళీ రా అంటున్నాడు రా, ఏదో ఒకటి అదే చేద్దాం. అని ముఖ్యంగా చెప్తున్నాను, నిమజ్జనం అయ్యేదాకా ఎవడైనా సరే మందు తాగాడా నా చేతిలో చచ్చాడు. అరే ఆ టాక్టర్ ఎవరు రా, చూసుకోరు కానీ. నువ్వు అన్ని కంగారు పడుకో, అన్ని సెట్ అయిపోయినాయి. ఈ రవి గారు ఇక్కడ రాడండి. ఏమవుతుంది? రవి ఎక్కడ రా? ఇంతకెవరు మా కమిటీ సభ్యుడువా? కమిటీ ఫౌండర్ రా. పెద్ద తాతలో ఉన్నాడు, కౌంటీ ఫౌండర్ అంట. సార్ పులిహోర మళ్ళీ పెడతారు, తర్వాత రండి. మొత్తం నాదేం చెప్పి రవి 10,000 తప్పాడు రా. ఇక్కడ కదా రవితో తెలుసుకుంటా. మంత్రి తాత కూడా రవి ఫోన్ చేయి, రవికి ఫోన్ చేయి. రే తీన్మా రాగిందా, మీరు అయిపోయినా నా చేతిలో. రే ఆడిపోయినారా, ఇంకా రాలేదు మీరు. హర్ష రే మీరు ఇంకా పోలేదురా, పోండ్రా, సరుకు వచ్చింది. రవి 10,000 ఇచ్చాను, వాడేం తాతను ఇస్తున్నాడు. కమిటీ మెంబర్ చెప్పేవాడికి దోమర్ దోమర్ దోమర్. A few hours later. రవి టైం అవుతుంది. అబ్బా కొత్త మూమెంట్, కమాన్.
చెప్పరా సూరే నెక్స్ట్ వీకెళ్ళే కమిటీ మెంబర్ గంట సేపు ఆపుతాం మీటి ముందు. బేబీ వాళ్ళని చూసావా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. అదేం చూసావు, ఒకప్పుడు నేను కమిటీ కుర్రాడు ఉన్నప్పుడు చూసినాల్సింది. స్టెప్ అదిరేది అట్లే. ఏది స్పీడ్గా 2 స్టెప్పులు ఇప్పుడు వద్దులే. చెప్పానైనా కొడుకులు దొంగ నా కొడుకులని మన పైన బాంబులు వేశారు చూడు. 10ంటికి వెళ్దాం. అలాగే పోయినంటవా. అమ్మయ్యా మొత్తం నిమజ్జనం అయిపోయిందిరా. నెక్స్ట్ ట్రిప్ గోవానే. రవి ఎక్కడ కనిపించట్లేదా? అసలు ట్రాక్టర్ కిడా రవి